ఇప్పుడు కూడా అట్లాంటివి ఏమన్నా ఉన్నాయమ్మా? రమ్మని అసలు ఎవరు రావట్లేదు. ఐఎమ్ నాట్ సూటబుల్ ఫర్ దట్. అవును. కానీ ఒకప్పుడు రాజీవ్ గాంధీ గారి టైంలో ఆ కాంగ్రెస్ని అభిమానించారు కదా మీరు. కాంగ్రెస్లో అప్పుడు క్రియాశీలకంగా కూడా వ్యవహరించారు కదా, ఏదండి? యాక్టివ్గా కూడా ఉన్నారు కదా అప్పుడు. ఐ వాజ్ అపాయింటెడ్ యాజ్ ప్రొపగండా సెక్రటరీ. ఆ తర్వాత నేను ఐ వాజ్ వెరీ యాక్టివ్ ఇన్ దట్. ఓకే. ఆ తర్వాత కొంచెం నాకేదో సరిపడలా, సూట్ అవ్వాలా. సో నేను ఐమ్ జస్ట్ లైయింగ్ లో కేమ్ అవుట్. రాజీవ్ గాంధీ గారిని తలుచుకుంటే అదే ఆయన లాస్ట్ డే ఏదైతే ఉందో ఆ లాస్ట్ డే మీరు కలుసుకున్నారు. యాక్చువల్గా మీరు ఆయనతో పాటు ఉండాల్సింది కదా యాక్చువల్గా ఆ టైంలో. సో మా అదృష్టం అనుకోవాలో మీరు. భగవంతుడు తప్పించాడు. అప్పుడు మాంగాడు టెంపుల్ నుంచి ఒక తల్లి లాంటి ఒక ఆవిడ వచ్చి, యాక్చువల్గా నేను వెళ్ళి మీట్ అవ్వాలి, ఆయనతో పాటు కాంటెసాల్లో వెళ్ళాలి శ్రీపెరంబత్తూర్కి. సో ఆయనకి షాలు, అప్పుడే నేను నా ఫస్ట్ సినిమా ఒకటి డైరెక్ట్ చేశాను, పుదియ రాగం అని. ఆ షో చూపించాలా వారికి, ప్లస్ ఈ రాజీవ్ గాంధీ గారికి, ప్లస్ ఆ అకేషన్లో నేను పాల్గొనాలా అని చెప్పి ప్లాన్ చేశారు కాంగ్రెస్లో. సో అందరూ లాంజ్లో వెళ్ళి కూర్చున్నాము. వైజాగ్ ఫ్లైట్ లేట్గా వచ్చింది. అప్పుడు నాకు చెప్పి పంపించారు, ఏంటి ఆ అమ్మవారు మా ఇంటికి వచ్చి, అమ్మవారే నువ్వు ఎందుకు శ్రీపెరంబత్తూరుకి వెళ్తావు, ఆ చేసే మర్యాదలేమో ఎయిర్పోర్ట్లో చేసేవి. ఎవరు? అమ్మాజీ గారు తల్లి, మహాతల్లి, మాంగాడు అమ్మవారే. ఓకే. ఆ రూపంలో ఒక ఆవిడ వచ్చి, బయలుదేరే టైంలో శ్రీపెరంబత్తూరుకి వెళ్ళే టైంలో ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఆయనతో పాటు వెళ్ళాలి. ఆ టైంలో వచ్చి చెప్పి నా మూడు మార్చి, అప్పుడు ఎయిర్పోర్ట్లో ఆయన డైరెక్ట్గా వచ్చారు. మేము లాంజ్లో కూర్చున్నాము, వైజాగ్ ఫ్లైట్ లేట్. అప్పుడు వచ్చి, సార్ ప్లీజ్ గివ్ మీ సమ్ టైం. ఆ పుదియ రాగం సినిమా ఎందుకు తీశానంటే దీనికే. ఓకే. అలాగొచ్చింది లింక్. దేర్ ఇస్ అ షో హియర్ సార్, లెట్ మీ స్టార్ట్ దట్ అండ్ కమ్ అండ్ జాయిన్ విత్ యూ. ఓకే అని చెప్పేసి ఓ లెటర్లో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ వెంచర్ అని ఆయన సైన్ చేసి ఇచ్చారు. నేను వెళ్ళాను, షో స్టార్ట్ చేశాను. ఇంకా వెళ్ళే ముందు న్యూస్ అది వచ్చింది. అలాగా అప్పుడు అసలు మీ మానసిక స్థితి ఎలా ఉండిందో ఊహించుకుంటే నాకు కూడా ఇదిగా. 2 days ఐ వాజ్ బ్రోకన్ యాక్చువల్గా. ఎందుకంటే స్పాట్లో ఉన్నాను నేను అక్కడ, పక్కనే ఆయన తోటి ఉండి ఆయన సంతకం పెట్టి ఇచ్చారు. సో అది ఒక అకేషన్. ఎనీవే లెట్స్ కమ్ టు దిస్ హ్యాపీ విజయదశమి అకేషన్. అదేలేండి ఆయన అంటే అసలు దాని గురించి, రాజకీయాల గురించి వచ్చి, అంటే ఇంత కరిష్మా ఉన్నామే, ఇంత పాపులారిటీ ఉన్నామని వస్తూ ఉంటారు కదా ఈ రోజుల్లో. అందరూ కూడా సినిమా తారలు వెంటపడుతున్నారు కదా రాజకీయ పార్టీల వాళ్ళు. అట్లా మీ ఎవరన్నా అడిగారా ఏంటి? తమిళనాడులో అంటే మీరు కొంచెం స్టాలిన్ గారికి అంత సన్నిహితంగా ఉంటారని విన్నాను. అందరూ ఫ్యామిలీ ఫ్రెండ్సేనండి. దుర్గా, స్టాలిన్ గారి వైఫ్ కానీ, సెల్వి కానీ, కరుణానిధి గారి డాక్టర్, అందరూ నా ఫ్రెండ్స్. సో మాట్లాడుకుంటాం ఫ్రెండ్లీగా, అంతే. వాళ్ళు ఎప్పుడు మీరు మీ సేవలు కావాలని అంటాం కానీ అట్లాంటి చాలా వాళ్ళు అడిగారు, అన్ని దీంట్లోనూ అడిగారు. బట్ నేను నా ఉద్దేశాన్ని నేను చెప్పాను. ఓకే. హాయిగా సంతోషంగా ఉన్నాను ఇక్కడ. అదే అందుకని ఐఎమ్ ఫీలింగ్ నాకేది సంతోషమో అది చేసుకున్నాను. సో సంతోషం అన్నారు కదా, మీకు హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? చాలా ఉన్నాయండి. అంటే టర్నింగ్ పాయింట్ అని అది ఒకటి ఉంటుంది కదా మీ లైఫ్కే, ఒక టర్నింగ్ ఇక్కడి నుంచి మారిపోయింది అన్న టైం ఏది? వెరీ ఫస్ట్ నా సోగ్గాడు హిట్ అయినప్పుడు, నా ఫస్ట్ కురతి మగన్ హిట్ అయినప్పుడు, నాకు బాబు పుట్టినప్పుడు. ఓకే. ఇవాళ ఒకే తల్లి కొడుకులు ఒకే ఇండస్ట్రీలో ఉన్నాము అనేది అనుకునేటప్పుడే ఇట్ ఈస్ సంథింగ్ అబ్ నార్మల్. ఎక్కడా లేదు. అవును, తల్లి కొడుకులు ఒకే ఇండస్ట్రీలో లేరు. ఆయన పాట హిట్ ఇచ్చారు నాకు, భగవంతుడు బాలకృష్ణ గారి ద్వారా, అనిల్ గారి ద్వారా నాకు ఈ హిట్ ఇచ్చారు. జయసుధ గారి అబ్బాయి ఒక సినిమా ఏదో చేశారు, మళ్ళీ కనిపించలేదు అది. బట్ మీరు అట్లా కాదు, మీరు ఉన్నారు, తను మ్యూజిక్ డైరెక్షన్లో కంటిన్యూ అవుతూ ఉన్నాడు. అది ఇంకెవరు నాకు తెలిసి సెపరేట్ కలయిక ఇది. జయసుధ గారితో ఇప్పుడు ఫ్రెండ్షిప్ నడుస్తుందా మీకు? అందరూ ఫ్రెండ్సేనండి.
అందరూ ఫ్రెండ్సే. అదే జయసుధ గారు కూడా ఒకసారి చెప్పారు, మేము మంచి ఫ్రెండ్స్మే కానీ ఒకసారి కటకటాల రుద్రే టైంలో కొట్టుకున్నామని చెప్పారు. మీరే ఇంటర్వ్యూ తీశారు, అవన్నీ వేశారు కదా. అంతా ఉట్టిని మీ ఛానల్కి ఇంట్రెస్ట్ అయితే ఏదైనా పెట్టుకోవాలంతే, అంతేగాని ఏదో బీచ్ సీన్ ఏదో ఉంది. ఇది నిజమేనా అంటే ఆమె చెప్పడం ఏంటంటే హైట్ వల్ల ఏదో చెప్పులు తీసేయమన్నారు నన్ను. అవన్నీ మర్చిపోయానండి బాబు. దాని తర్వాత ఎంత జీవితం అయింది. అది చెప్పింది నాకు ఫ్రెండే, నాకు జయచిత్ర మంచి ఫ్రెండే, కానీ అక్కడ కొంచెం ఇది వచ్చింది, క్లాష్ వచ్చింది మా ఇద్దరికి. దాంతో నథింగ్ ఎట్ ఆల్. ఇప్పుడు ఎప్పుడన్నా మాట్లాడుకుంటారు మీ సమకాలీన? కలిస్తే మాట్లాడతాం కదా, అంతే. మామూలుగా ఫోన్లో పరామర్శలు అన్లెస్ దేర్ ఇస్ అ పర్పస్. అంతేనా? అంటే స్నేహితులు అనేవాళ్ళు ఎవరు లేరమ్మా మీకు? స్నేహితులు అనేవాళ్ళు తక్కువే, బాధ్యతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు అలా కూర్చుని మాట్లాడడం, అక్కడక్కడ డిస్పోజ్ అయిపోవడం అలాగున్నారు. డాక్టర్స్ కానీ అడ్వకేట్స్ కానీ ఆల్. అంటే నేను అనేది సినిమా రంగానికి, అంటే మీ ఇంట్లో ఏమన్నా ఫంక్షన్ జరిగితే వాళ్ళని పిలవటం కానీ, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగితే మిమ్మల్ని పిలవటం, ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు మెడ్రాస్లో ఉన్నారే. లత కానీ వాళ్ళందరూ వస్తారు. లత గారా? ఓకే. అప్పుడప్పుడు మీట్ అవుతూ ఉంటాము. ఓకే. వాణిశ్రీ గారు కలుస్తుంటారమ్మా? వాణిశ్రీ గారిని కలిసి చాలా రోజులైంది. ఓకే. వాళ్ళు ఎలా ఉన్నారో అంటే ఆ మధ్య ఒకసారి నేను కాల్ చేసినప్పుడు తను కొంచెం ఇంకా ఏదో హెల్త్ ఇష్యూ ఉందన్నట్టు చెప్పారు ఆ టైంలో, అంటే చాలా రోజుల క్రితం సంగతి. అంటే ఏమన్నా కలిస్తే కనుక ఏమన్నా మీకు తెలిసి ఉంటుందేమో కదా. నేను కలవలేదు, ఇప్పట్లో కలవలేదు. సో ఇప్పుడు మరి జయచిత్ర గారు ఈ సినిమాతోటి మా కళ్ళ ముందుకు వచ్చారు, మళ్ళీ మా జయచిత్ర గారు వచ్చారనే సంతోషాన్ని కలిగించారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి మీరు? అంటే తమిళ సినిమాలో ఆఫర్లు చేస్తున్నారా? ఏమైనా కొత్త సినిమాలు ఏమైనా ఒప్పుకున్నారు? లెట్స్ వెయిట్ అండ్ సీ. నెక్స్ట్ భగవంతుడు ఏం స్టెప్ ఇస్తారో చూడాలా. లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకే. ఇప్పుడు దాకైతే మీరు తమిళ్లో కానీ తెలుగులో కానీ ఇంకా ఏమి యాక్సెప్ట్ చేయలేదు కదా? మాట్లాడుతున్నారు. అసలు నా కోసమనే ఒక స్క్రిప్ట్ ఒకరు చేస్తూ ఉన్నారు. మీకోసమే? ఎక్కడ? తమిళ్లోనా? తమిళ్లో. ఓకే. బట్ వీ కెన్ డూ ఇట్ తమిళ్ అండ్ తెలుగు. మంచి మారల్ ఉన్న సబ్జెక్ట్ అది, అవార్డు వచ్చేలాగా వచ్చే ఒక మంచి సబ్జెక్ట్ అది. ఓకే. అంటే మీరేమైనా ప్రొడ్యూస్ చేయబోతున్నారు? నేను ప్రొడ్యూస్ కాదు, వేరే వేరే బయట వాళ్ళే. సో మీ మీద అభిమానంతో స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారు అన్నమాట. చాలా సంతోషం అమ్మా. సో దసరా రోజు మాకు ఇలా చాలా అవకాశం ఇచ్చినందుకు, ఇంతసేపు మాట్లాడే అవకాశం, ఇన్ని విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు, నాకు తెలుసు మీరు ఇంకొకరికి మళ్ళీ సమయం ఇచ్చారు. సో అందుకని ఆ సమయాభావం వల్ల ఇంతటితోటి నేను ఆపేస్తున్నాను. మళ్ళీ పెద్ద ఇంటర్వ్యూ అన్నీ తీసుకొచ్చారు. సో భగవంత్ కేసరి వల్ల నాకు ఇవాళ అన్నీ జరుగుతుంది. ఆ హిట్ వల్ల, పెద్దల ఆశీర్వాదం వల్ల, తల్లి ఆశీర్వాదంతో విజయదశమి రోజున మిమ్మల్ని కలిసి ఇటువంటి ఒక మంచి ఇంటర్వ్యూని మళ్ళీ ప్రేక్షకుల ముందు తీసుకొచ్చారనమాట. ఒక్కటి జ్ఞాపకం వచ్చి, మీరు అందరితో చేశారు కదా, చిరంజీవి గారితో చేసినట్లు లేరు కదా? చిరంజీవి గారితో ఫంక్షన్స్ మాత్రమే అటెండ్ అయ్యాను. ఎందుకు అసలు ఎప్పుడు అసలు అవకాశమే రాలేదా? ఓకే. ఒకవేళ అవకాశాలు వచ్చినా ఒకవేళ మిస్ అయినాయేమో, అందువల్ల ఆయనతో అంటే వెంకటేష్ గారితో చేశారు, బాలయ్యతో ఎక్కువ చేశారు అనుకుంటా వీళ్ళతోటి. నాగార్జున గారితో ఘరానా బుల్లోడ్ చేశారు, మంచి రోల్ అందులో కూడా. సో చిరంజీవి గారితో ఒకటే మిస్ అయింది మీకు. మిస్ అయిందని ఎందుకు అనుకోవాలి? అవునులే, ఇంకా ఉన్నాయి కదా రోజులు, ఇంకా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. మీరు కలకాలం ఆరోగ్యంతో ఆనందంగా ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మమ్మల్ని మరిన్ని సినిమాల్లో కనిపించి మమ్మల్ని అలరించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ యజ్ఞమూర్తి గారు. కరెక్ట్గా ఫోన్ చేసి కరెక్ట్గా నన్ను పట్టుకొని కరెక్ట్గా మీరు ఇంటర్వ్యూ తీసేసి మళ్ళీ ప్రేక్షకుల ముందు నన్ను తీసుకొచ్చి పెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ జెస్చర్. థ్యాంక్ యూ సో మచ్. Sun, celebrating 20 years of excellence in education. Come join us.